యూట్యూబ్లో చూస్తారు కదా సార్ అంతేనా? పాత సినిమాలు ఏమైనా వచ్చినట్టు మా ఇంట్లో క్యాసెట్లు ఉంటాయి. ఓకే. ఎప్పుడైనా ఈ టీవీలో పాత సినిమాలు వస్తున్నాయంటే సో ఇప్పటికీ పాతకాల ఓల్డ్ మెలోడీస్ అయితే వింటూ ఉండవచ్చు ఇంట్లో. ఎట్టినప్పుడు అది ఏది వచ్చినా ఓకే. మంచి కథలు ఏదైనా వస్తే చూస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా అయితే అర్ధగంట 30 గంట చూస్తాం, పడుకుంటాం. అంతేనండి. మనకి అదేం పూర్తిగా చూడాలని రాత్రులు మేల్కోం కదా. అవునవును. 10:30కల్లా పడుకుంటాం. ఇప్పుడేంటి ఊరినే అప్పుడైతే కనుక మేము 1976లో ఫస్ట్ టీవీ వచ్చింది. ఓకే. అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాం. 1976 మేము కొన్నది 1976లో ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టీవీ మీరు కొన్నారు? ఫస్ట్ అంటే మేము కొన్నా, మేము కొనుక్కున్నాం. అదే మీ ఇంట్లో మీరు ఫస్ట్ టీవీ బహుశా 75కి వచ్చి ఉంటుంది ఒక టీవీ. ఓకే. అప్పుడు ఈసీ టీవీ, జాయినర్ టీవీ, వెస్టర్న్ టీవీ మూడే ఫేమస్. ఓహో. అన్ని వైట్ అండ్ బ్లాక్. అప్పుడు మా ఇంట్లో ఉంది కదా, ఆదివారం 4 గంటలకు సినిమా వేసేవాడు. ఓకే. ఇంక ఈ పని మనిషి వాళ్ళ చుట్టాలు ఎదుగుండా అందరం కలుసుకుంటూ 40 మంది హాల్లో కూర్చొని చూసేవాడు. ఇంటి వెనకాల వాళ్ళు తలుపు తెరిచింటుంటే వాళ్ళు కూడా తొంగి చూసేవాళ్ళు. మంచినీళ్ళకి లేవాలన్నా, ఉచ్చకి లేవాలన్నా కూడా, వంటలకి లేవాలన్నా కష్టం అయిపోయింది. అంత జాట్ ప్యాకెట్ ఇచ్చారు జనాలు అనమాట సినిమా చూసాను. ఓకే సార్, మీ ఏజ్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఎంబీబీఎస్ ఉండేది, ఇంజనీరింగ్ ఉండేది, అన్నీ ఉండేది. అంటే మామూలు మినిమం క్వాలిఫికేషన్ అట్లా ఏం లేదు. అంటే మామూలుగా ఇప్పుడు 12th అయితే ఇప్పుడు పనికి లాస్ట్ సార్. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్డ్ అంటే ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. వాళ్ళకి షేక్స్పియర్, పోయిటరీ ఇవన్నీ ఉండేవి. ఓకే. ఇప్పుడు అసలు పోయిటరీనా ఏమన్నా ఏమీ తెలియదు, పాడు ఉండదు. అంటే అంతేలేండి సార్. గాంధీజీ మీద పాఠాలు ఉండేవి, నెహ్రూ మీద పాఠాలు ఉండేవి, దేశభక్తుల మీద పాఠాలు ఉండేవి. అవును సార్. ఇప్పుడు అవన్నీ తీసిపడేస్తున్నారు. ఇప్పుడు అంతా కాలం మారిపోయింది. కాలంతో పాటు ఇప్పుడు మనుషులు మారిపోతుంది, మారిన అవసరం లేదు, మారిపోతున్నారు. అప్పుడే బాగుంటుంది. కాలంలో ఏది మంచిది, ఏది అదే మారని అవసరం లేదు, కానీ మారిపోతున్నారు తప్పట్లేదు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అవునవును. ఎందుకు పెట్టారంటే దానికి అర్థం ఉంది. అవును సార్. పాతకాలంలో ముఖ్య ఎందుకు పెట్టారు అంటే అందులో కెమికల్ ఉంది. పాతకాలంలో వీళ్ళు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అందరూ. ఆ ఉమ్ములు అవన్నీ వచ్చి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ ఉమ్ముతో వస్తే బాగుండదని వీళ్ళు ఆ ముగ్గు తొక్కుకుంటూ వచ్చి గంగాళం ఉండేది ఇంటి బయటే. ఓకే. ఓకే. గంగాళంలో 2 కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చారు. దాని ముందు కెమికల్ ట్రీట్మెంట్ అనమాట. ముగ్గులు తొక్కితే కెమికల్ ట్రీట్మెంట్. దానికి అంత ఇప్పుడు మనం ఏం చేస్తాం, చాక్ పీస్తో వేసేస్తున్నాం. అవును కరెక్ట్. అట్లా ఉంటుంది అనమాట. యుగం మారిపోతే ముగ్గు పోయి చాక్ పీస్ వచ్చింది. అవును. లేదా కనుక స్టిక్కర్ తెచ్చి అతికిచ్చేస్తున్నాం. అవును. అయిపోయాయి అదనమాట. సో గుమ్మంకి పసుపు పూసి ఇది చేసి ఓపికలు ఎవరికి లేవు. ఎల్లో పెయింట్, రెడ్ చుక్కలు అనుసరించే వాళ్ళకు ఉన్నాయండి కొంచెం, ఎక్కడో కొంతమంది పాటిస్తున్నారు. లేదు అది రాజ్యం ఇక నడుస్తుంది. ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. అవునవును సార్. చెడు ఎక్కువ అయిపోతున్నది అని ఇంకా నడుస్తుంది. ఇప్పుడు కలియుగంలో అంతా 4,32,000 సంవత్సరాలు కలియుగ ఒక యుగంలో. ఓకే. 4,32,000 ఏళ్ళు. ఓకే. అందులో మనం 2025కి వచ్చాం. 2025 నుండి ప్లస్ ఒక 1000 సంవత్సరాల ముందు వేసుకుంటే 3,000 సంవత్సరాలే అయింది. ఇంకా 4,30,000. సరే, ఇప్పుడు 2025 కదా సార్ ఇది? అవునండి. 1కి ముందు ఏముండొచ్చు సార్? అదంతా బీసీ. ఓహో. ఓకే. ఇప్పుడు అదంతా యుగాలు లే, అప్పుడంతా మనకి యుగాలు ఉన్నాయి. బీసీ మనకి హిస్టరీలో హిస్టరీలో సార్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని పెట్టుకున్నారు. అవును. సో అక్కడ సివిలైజేషన్ అని చూస్తారనమాట. సో ఈజిప్ట్ అవన్నీ పాత సివిలైజేషన్స్, రోమన్ అవన్నీ, ఇజ్రాయెల్ ఇవన్నీ పాత సివిలైజేషన్స్. అప్పుడు మనకోమో మొహంజదారో ఇవన్నీ సివిలైజేషన్. అన్ని సివిలైజేషన్స్ నది తీరానే ఉంటాయి. ఎందుకంటే నది ఉందంటే నీళ్లు ఉన్నాయి. నీళ్లు తాగడానికి ఉండేవి. ఇప్పుడు ఊరుపక్కల అప్పుడు ఏమి ఉండేవి కావు కదా. హరప్ప, మొహంజదారో
ఒకప్పుడు నది నీళ్ళు తాగి బతికిన మనుషులు ఇప్పుడు నది నీళ్ళు తాగడానికి హెసిటేట్ అవుతారు కదా సార్, ఎందుకు అయి ఉండొచ్చు? కలుషితం అందులో డ్రైనేజ్ నీళ్ళు కలిస్తే ఏమైతే చెత్త. కానీ మంచి మేము కూడా రైళ్లలో చిన్నపిల్లలప్పుడు రైళ్లలో ట్రావెల్ అయితే మరి చెంబు ఉండేది. ఓకే. రైల్వే స్టేషన్ ఆగితే దిగేవాళ్ళం. ఇప్పుడు కొంచెం అది ఇనుము ట్యాంక్ ఉండేది, సేఫ్టీ ఇనుము ట్యాంక్ ఉండేది, రైల్ ఇంజిన్ ఉండేది. రైల్ ఇంజిన్లో నీళ్లు పోసుకునేవి, బొగ్గు ఇంజిన్, అవే నీళ్ళు మేము తాగేవాళ్ళం. ప్రతి రైల్వే స్టేషన్లో ఆ నీళ్ళు ఇనుము ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళు ఇప్పటికి ఏమయ్యేది? అవును సార్. ఇప్పుడు మామూలుగా అంటే మన సిటీలో అంటే తాగలేమేమో, కానీ కొన్ని అవుటర్ కంట్రీస్ ఉంటాయి కదా సార్, లేకర్స్లో మనం తాగొచ్చా? విలేజెస్లో ఇప్పటికి కూడా యావరేజ్ రేస్ 90 ఉంది, 80 ఉంది సార్. ఇప్పటికీ తాగే వాళ్ళు ఉన్నారా? అవును. కొంతమంది అయితే మందులు పుచ్చుకోవాలి లైఫ్లో. అవును, లైఫ్లో మందులు పుచ్చుకొని వాళ్ళు ఉన్నారు విలేజ్లో. అవును. అక్కడ అడవిలో దొరికే ఆకులు అవి కాదు, వనములు. బేసిక్గా ఏంటంటే నీళ్లు గాలి కలుషితం కాకుండా ఉండాలి. ఇవే వ్యాధులకి ఎక్కువ. అవునవును. నీళ్లు గాలి ఇవి కలుషితం అయితే రోగాలు ఎక్కువ. ఇది కాకుండా ఇప్పుడు మూడో రోగం మానసిక రోగం. ఎక్కువ డబ్బులు సంపాదించాలా, పక్కన వాడికి ఎక్కువ ఉంది, లేకపోతే నాకు తక్కువ ఉంది అనుకోవడంతో బీపీలు షుగర్లు. మీరు ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు సార్? 28 ఇయర్స్. నాకు 4 డిగ్రీలు ఉన్నాయి. ఇయర్ సిఏ, ఎల్ఎల్బి. మీ మ్యారేజ్ ఇయర్? సిఎస్, బీకామ్ 4 డిగ్రీలు ఉన్నాయి. మీ మ్యారేజ్ ఇయర్ సార్? 1982లో మ్యారేజ్ చేసుకున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్? 1954. వా, అంటే 1947కి మనకు స్వాతంత్ర దినం వస్తే ఆల్మోస్ట్ ఆ అరౌండ్లోనే మీరు ఉంటారంటే గ్రేటే కదా సార్. సార్ అవును కదా సార్. మాకేమో చెవులారా విన్నది వేరే వాళ్ళు చేసేదాన్ని అనుభూతి చెందడం తప్ప, మీరైతే ఎక్స్పీరియన్స్గా చూశారు. సరే బియ్యం కొనేవాళ్ళం. ఓకే క్వింటాల్ అంటే 100 కేజీలు 100 రూపాయలు ఉండేది. ఒక క్వింటాల్ 100 రూపాయలు. క్వింటాల్ ఒక క్వింటా 100. అవును అవును అవును. 100 రూపాయలు అంటే ఏంటి? కేజీ 1 రూపాయి. 1 రూపాయి. రైట్. ఎన్ని నెంబర్ ఇచ్చేవాడే. రైట్ సార్. అప్పుడు యాక్చువల్ మార్కెట్ రేట్ అంత ఉండేది. ఆదివారం మా ఇంట్లో మా నాన్నమ్మ వీళ్ళు మార్కెట్కి వెళ్తే 2 సంచులు వేసుకెళ్ళి గుడ్డ సంచీలు పెద్దవి ఏంటంటే అంత కొట్టులు సంకర్పణ చేసేటట్టుగా కొట్టులు వచ్చేవాళ్ళు. ఓకే. ఊరిగా పెట్టాలంటే సో గాడీలు పెట్టేవాళ్ళు, కాయలు కొనేవాళ్ళు. ఆల్మోస్ట్ అరౌండ్ మీకు మ్యారేజ్ కాక ముందు అంటే ఒక యంగ్ ఇయర్ వచ్చేదాకా, యంగర్ స్టేజ్కి వచ్చేదాకా ఆల్మోస్ట్ మీకు ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలనిపించిందా సార్? లేదంటే ఈ లైఫ్ ఉంది కదా ఇది ఎంజాయ్ చేద్దామా అలా ఏమన్నా అనిపించిందా సార్ ఆ టైంలో? అంటే థాట్స్ ఎలా ఉండేవి అనమాట ఆ టైంలో సార్? అంటే ఓన్లీ చదువు అంటే చదువే. ఓకే. మా ఫాదర్ టైప్ నేర్చుకున్నాం. మా ఫాదర్ బీకామ్ పాస్ ఏం చేస్తాను అంటే మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాం. సీఏ చేయరా అన్న ఉద్దేశం. ఇప్పుడు ఏంటి, మనం పుట్టినప్పటి నుంచి వాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, అప్పుడు అట్లా ఉండేది కాదు. ఆరుగురం సంతానం ఉండేవాళ్ళు. వాళ్ళని పెంచితే చాలు. మా ఫాదర్ వాళ్ళు ఇల్లు కట్టాలా ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. వాళ్ళకి ఫీజు కట్టాలి, ఎప్పుడైనా డబ్బులు చేస్తే మందులు ఇవ్వాలి, ఇది అన్నం పెట్టాలి, ఇదే. తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళు కూడా ఎప్పుడు బాధపడేవాళ్ళు వీడు ఏమవుతాడా. ఇప్పుడు మనకి ఒకళ్ళ పిల్లలు ఉంటేనే, 2 పిల్లలు ఉంటేనే మనకి ఫీజు జరిగిపోతుంది. అంతే కదా సార్. కాలం మారిపోయింది. స్ట్రైటా సార్? స్ట్రైట్ తారణంగా ఫ్లేవర్ దిగాలనా? ఆన్లైన్లో ఎందుకన్నా అంటే తారణాక అదే లేదు అంటే ఆ ఫ్లైఓవర్ అనుకుంటాం. అదే అవును అనుకుంటారేమో. ఎక్కడ పెట్టకు ఇది సార్, ఎక్కడ పెట్టకు. ఇది ఎక్కడ పెట్టొద్దా ఇది పెట్టకూడదు సార్? ఇది యూట్యూబ్ ఛానల్ సార్.
మంచిదే కదా మనకి చెప్పే చెడేముంది దాంట్లో, నలుగురికి తెలిస్తే మంచిదే కదా సార్. ఆ టైంలో అలా ఉండేది. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఎంతసేపు వీడియోస్ స్క్రోల్ చేయడం చూడడం అలాంటివే తెలుసు వాళ్ళకి. ఎవరైనా కొన్ని 4 మాటలు మంచి చెప్పారు అనుకోండి, అందులో చూసేవాళ్ళు ఉన్నారు, స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు, మనకెందుకు లేని పట్టించుకొని ఉన్నట్టున్నారు. కానీ నాదేంటంటే సార్, ఏదైనా మనకు తెలియని విషయం కొంచెం విని దాని అర్థం, అంటే నేనేం పెద్ద పురుషోత్తమం కాదులేండి సార్, చెప్పిందంతా విని అవునా గీనా అని. కానీ కొన్ని విషయాలు ఉంటాయి సార్, ఒక వ్యక్తి చెప్పే దాంట్లో మనకు మెయిన్గా అర్థం కావాల్సిన అర్థమైతే చాలు. అవి గిట్ట తెలుసుకోలేకపోతే ఇంకా మా జనరేషన్ ఎందుకు సార్, నాకు అర్థం కాదు. నేను 10th సార్, 10th వరకు చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం దొబ్బింది. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓన్లీ సార్, 100%. ఫ్రెండ్స్ ఎంతసేపు బ్యాగ్లో మ్యాజిక్ మూమెంట్ బాటిల్ పెట్టుకోవడం. ఆ ఇబ్రాహీంపట్నం తెలుసు కదా సార్ మీకు, ఇబ్రాహీంపట్నం టువర్డ్స్ దేవరకొండ, మాల్, మల్లెపల్లి, నాగార్జున సాగర్. ఆ ఇబ్రాహీంపట్నం దగ్గర షేర్గూడ అని ఒక, ఇప్పుడు శ్రీదత్త, గురుదత్త అని, శ్రీ హిందూ అని కాలేజెస్, గురునానక్ ఆ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ దగ్గర షేర్గూడ అని ఒక ఊరు ఉంది. దాని పక్కనే చూస్తే పొలాలు, ఆ ఏర్లు, ఆ చిన్న చెరువు. ఎంతసేపు 365 days కాలేజ్ ఉంటే దాంట్లో 100 days గిట్టే మేము ప్రజెంట్. ఎంతసేపు ఫ్రెండ్స్ బస్ పాసులు ఉన్నాయి ఫ్రీ, వెళ్ళడం, ఆ బిఎన్ఐటి బస్ స్టాప్ కాడ ఆగిపోవడం. బిఎన్ఐటి సిగ్నల్ పక్కనే శ్రీ చైతన్య అని చెప్పి ఒకప్పుడు ప్రైవేట్ ఉండేది. సో సమ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. దాని అండర్గ్రౌండ్లో ఒక అమ్మాయిని రేప్ చేసి ఏదో జరిగితే అది ఆ ప్రైవేట్ కాస్త గవర్నమెంట్ వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళు రన్ చేశారనమాట. సో అట్లా అయిపోయిన తర్వాత కాలేజ్ గురించి తెలిసి ఇప్పటికీ ఆ పాడుపడ్డ కాలేజే సార్. ఇప్పటికీ అది డెవలప్మెంట్ ఎలాంటిది లేదు. మామూలుగా ఇటుకల మీద కనీసం స్లాబ్ కూడా ఉండదు, అంటే కవర్ చేసి కూడా ఉండదు. ఇటుకలు ఎట్లున్నాయి అవే పాత ఇటుకలు, అవే ఎర్ర ఇటుకలు. సో అక్కడ నుంచి చదివాను సార్. నాలెడ్జ్ అది ఉండేది, కానీ ఫ్రెండ్స్ వల్ల అది కూడా చెడిపోయింది. ఎంతసేపు మ్యాజిక్ మూమెంటు, అదేదో కొత్త బ్రాండ్లు, జిన్ అని, స్పిన్ ఆఫ్ అని, ఆ ఉడక తాగదాం, ఈ ఉడక తాగదాం, ఈ సిగరెట్ తాగదాం, అది తాగదాం, ఇది తాగదాం, బ్యాగ్లు వేసుకోవడం, ఇబ్రాహీంపట్నం పోవడం, ఆ పొలం కాడ తాగేయడం, మళ్ళీ 4 గంటలకు కాలేజ్ అయిపోయే టైం కదా, మళ్ళీ బస్సులో తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. అమ్మ నాన్న ఇంట్లో అడిగితే వెళ్ళొచ్చాను కదా అని చెప్పడం, అంతా కామన్ అయిపోయింది. కరెక్ట్ ఎగ్జామ్ టైంకి వచ్చే పేపర్ చూస్తేనే ముద్ద ముఖం. ఆ పేపర్లో క్వశ్చన్స్ చదవగలుగుతా, దానికి ఆన్సర్ మాత్రం రాయలేను, ఎందుకంటే దాని ఆన్సర్ ఏందో తెలియదు. అందుకే చెప్పారు పెద్దలు, కొంచెం చదువుకొని ఉంటే కొంచెం జ్ఞానం వచ్చేది, కొంచెం బుద్ధి వచ్చేది. ఏదో నీకంటూ నువ్వు నీ కాలమే నువ్వు. అవును సార్. ఆట నడుపుకుంటున్నాను నేను యాక్చువల్గా స్త్రీలు చేసుకుంటున్నారు, ఎంత సంపాదించుకున్నారు తెలుసా? ఒక టీ కొట్టు పెట్టుకుని ఇడ్లీలు అవి సైకిల్ మీద అమ్ముకొని వచ్చేంత సంపాదించుకున్నారు. 10 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాడు, అన్ని అమ్మేసుకుని. బతుకు తెరువుకి చాలా ఉన్నాయి, శ్రద్ధగా చేసుకుంటే చాలు. తెలుగులో సామెత ఉంది, చదివిన వాడి కంటే చాకలి మేలే. అవును సార్, కరెక్ట్. కాబట్టి చదువుకోలేదని బాధ లేదు, పట్టణం అది వేరే విషయం. మినిమం చదువుకున్నాం బాగానే ఉంది కదా. కానీ ఇప్పుడున్న కాలంలో అయితే మరీ అమాయకులాగా అయితే ఉండొచ్చు సార్. అవతలోడు ఏం చెప్పినా అది అని తలాడిస్తే తీసుకెళ్ళిపోయి మూర్లో ముంచేసి తీసుకొస్తాడు. అంతేలేండి, పిల్లలు బాగా చదివించి చదవనోడికి చదువుకోకపోయినా అదే కదా సార్ మన ప్రయత్నం. నా కొడుకునైతే మాక్సిమం మనకు ఊహ తెలిసే వరకు చదివిస్తాను సార్. ఆ తర్వాత ఫోర్స్ చేస్తే వేస్ట్ సార్. మంచిగా చేసి బాబు వాటికి లాభాలు చెప్పండి, అది కరెక్ట్. వాడు చదివితే దానికి ఏం జరుగుతుంది, దానివల్ల ఏం వస్తుంది తర్వాత ఎప్పుడైనా అనుభవించవచ్చు, చాలా ఏజ్ ఉంటుంది అని చెప్పాలి. ముందు అనుభవించిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతుంది. ఆపేశాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ సచ్ కంటెంట్ విత్ మీ. సో గాయ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సార్ వీడియోలో కనిపిస్తున్నారని చెప్పి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే ఆయన చెప్పింది చాలా మంచి విషయాలు, దాంట్లో ఏ తప్పు లేదు. సో ఓకే గాయ్స్, బాయ్.